ఓకే అండి, అందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాల్లో ఎనీ పోటీ పరీక్షల్లో ప్రతి ఎగ్జామ్లో కీలకంగా అడగబోతున్న అంశాలు ఒక అంతర్జాతీయ సంబంధాలు. రెండు రాష్ట్రాల్లో ప్రతి పోటీ పరీక్షల్లో సిలబస్లో ఉన్న ఫస్ట్ టాపిక్ అండి. ఈ క్లాసు ద్వారా దాదాపు మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఈజీగా డిఎస్సి వాళ్ళకు 5 నుండి 6 మార్కులు దాడుతుంది. ఎస్ఐపిసి గ్రూప్స్ వాళ్ళకి దాదాపు ఒక 15-16 పైగా ప్రశ్నలు వస్తాయి ఇక్కడ నుంచి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇది. ఈరోజు గ్యారంటీ, రేపు గ్యారంటీ ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్ ఇవి. రేపు ఏపీ డిఎస్సిలో, తెలంగాణ డిఎస్సిలో, ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానీ, తెలంగాణ రేపు జరగబోతున్న యొక్క వివిధ పోటీ పరీక్షలు రెండు రాష్ట్రాలకి సంబంధించిన యొక్క సిలబస్ అండి ఇది. అంతర్జాతీయ సంబంధాలు. ఒక సంస్థ తీసుకుంటే ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఈ సంస్థలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, ఈ సంస్థ యొక్క సమావేశం ఎక్కడ జరిగింది, ఈ టైపులో పోటీ పరీక్షలు మనకు అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎక్స్పెక్టెడ్ యొక్క అంశం సార్. ఇక్కడ నుంచి క్వశ్చన్ లేనిది, ఇక్కడ నుంచి ఇక్కడ గ్యారంటీగా ప్రతి పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క అంశాలు సార్. ఈ ఏరియా నుండి గ్యారంటీ అడతాడు సార్. ఇవే సార్ రేపు ఎగ్జామ్ అడిగేది. మన యాప్లో టోటల్ ఫుల్ కోర్సు కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ జీకే, పాలిటీ కరెంట్ అఫైర్స్, చరిత్ర కరెంట్ అఫైర్స్, ఎకనామిక్ కరెంట్ అఫైర్స్, సైన్స్ కరెంట్ అఫైర్స్, ఇలా పలు అంశాల యొక్క టోటల్ అంశాలు ఉన్నాయి. ఇలాంటి అంశాలపైనే ఎగ్జామ్లో ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం సార్. ఇది గ్యారంటీగా అడతారు సార్. ఇక్కడ నుంచి గ్యారంటీగా. ఈ క్రింది వాళ్ళలో ఐక్యరాజ్య సమితి పథకంతో సరికానిది అడిగిండు. ఏందండి, మన తెలంగాణ డిఎస్సి వాళ్ళకి, మన తెలంగాణ యొక్క కానిస్టేబుల్ వాళ్ళకి అడిగిన ప్రశ్న అండి. ఒక ఐక్యరాజ్య సమితి పథకం నీలిరంగు కలర్లో 2 ఆలివ్ కొమ్మలు ఉంటాయండి. 5 వృత్తాలతో 8 గీతలతో ఉంటుంది. ఇది 2.3 నిష్పత్తిలో కాదండి. ఇక్కడ అలివ్ కొమ్మలు శాంతిని చూపిస్తున్నాయి, చక్రం ఏమో అభివృద్ధిని చూపిస్తుంది, గుర్రం వేగాన్ని చూపిస్తుంది, ఎద్దు స్థిరత్వం లేదా సమృద్ధిని చూపిస్తుంది. ఇలాంటి అంశాలపై ఎగ్జామ్లో రేపు ప్రధానంగా పోటీ పరీక్షలు మనకు అడుగుతాడు. ఇవే రేపు కీలకమైన యొక్క అంశాలండి. ఐక్యరాజ్య సమితిలో 193 కంట్రీస్ అండి. ఇండియా ఎయిడ్స్లో థర్డ్ ఉంది. ఇండియా జనాభాలో ఫస్ట్ ఉంది. 9 పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి. 19th ఆర్టికల్ ఇది. పత్రిక స్వేచ్ఛ గురించి సంబంధించింది. 3వ ఆర్టికల్ ఇది నూతన రాష్ట్రాల యొక్క ఏర్పాటుకు సంబంధించిందండి. ఇక్కడ రష్యా, రాజస్థాన్, ప్రకాశం, భద్రాది, కొత్తగూడెం అండి. ప్రపంచ విస్తరణలో రష్యా, ఇండియాలో రాజస్థాన్, ఏపీలో ప్రకాశం, తెలంగాణలో భద్రాది, కొత్తగూడెం. ఇవి అండి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క అంశాలు. ఈ క్రింది వాళ్ళలో అమెరికా దేశం ఈ సంస్థ నుండి ఈ మధ్య వైదొలిగింది. ఏ సంస్థ నుండి అమెరికా ఈ మధ్య వైదొలిగించారంటే ప్రధానంగా గ్యారెంటీ అడుగుతారు సార్. ఈ మధ్యన అమెరికా ప్యారిస్ ఒప్పందం నుండి బయటికి వెళ్ళిపోయింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ నుండి బయటికి వెళ్ళిపోయింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి బయటికి వెళ్ళిపోయింది. ఇలా చైనా పైన, చాలా దేశాలపైన అనేకమైన యొక్క ఆంక్షలతో ఇలా ముందుకు పోతున్న సంఘటన సార్. ప్రపంచ ఆరోగ్య సంస్థన లేకుంటే సార్ ఓకే, మరి యునెస్కో ఆర్గనైజేషనా, లేకుంటే యూనిసెఫ్, ఇక్కడ యుఎన్ఎస్సిఎఫ్, యూనిసెఫ్ అంటే సెఫ్ సంస్థనా, ILO అనే యొక్క సంస్థన. ఇది సార్ ఇక్కడ ప్రధానంగా అడిగేది. ఇందులో సార్ ఆన్సర్ సార్ ఇది 2019 డిసెంబర్ 31 నాటి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తొలి కోవిడ్ కేసును చైనాలో వుహాన్లో గుర్తించారు. చైనా ల్యాబుల్లో సృష్టించిన ఒక వైరస్ ఇది. ఎందుకు చైనాపై మీరు చర్యలు తీసుకోలేదు, ఎందుకు చైనాను అలా వదిలేసినారు అని చెప్పి దీని నిరసనగా అమెరికా WHO నుండి
బయటికి వెళ్ళింది. ఈ భారతదేశంలో తొలి కోవిడ్ కేసు నమోదైంది కేరళ. భారతదేశంలో తొలి కోవిడ్ మరణం కర్ణాటకలో మొహమ్మద్ సిద్దికి. భారతదేశంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ అంటే సరికడ ఓకే సీరం ఇన్స్టిట్యూషన్ కోవిషీల్డ్, మన హైదరాబాద్లో భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్. ప్రపంచంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ అంటే స్పుత్నిక్ వి అండి, స్పుత్నిక్ వి. ఇదండి ఇక్కడ ఒక 2023లో భారతదేశం ఈ సంస్థ కొన్ని రోజుల పాటు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించింది. ఏ సంస్థ అండి? సాధారణ ఆర్థిక సామాజిక మండలిలో 54 కంట్రీస్ ఉంటాయి. అంతర్జాతీయ న్యాయస్థానంలో 15 దేశాలు ఉంటాయి. 15 మంది న్యాయమూర్తులు. భద్రతా మండలిలో 15 దేశాలు ఉంటాయి. సాధారణ సభ ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలండి. ఇక్కడ 193 కంట్రీస్ అండి, 193 కంట్రీస్. సౌత్ సుడాన్ భద్రతా మండలిలో 15 దేశాలే. అదేవిధంగా సార్ నరేంద్ర మోడీ భారతదేశానికి 15వ ప్రధానమంత్రి. అదేవిధంగా ఇక్కడ ద్రౌపది ముర్ము కూడా ఈ దేశానికి 15వ రాష్ట్రపతి, 2వ మహిళ ఆమె. కానీ ఎన్నిక మాత్రం 16 ఎన్నిక. ఎందుకంటే బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు ఇక్కడ నుండే ఎన్నికయ్యాడు కాబట్టి. ఆర్థిక సామాజిక మండలిలో టోటల్ 54 కంట్రీస్ అండి. 54 తిప్పిరేస్తే 45 అండి. ఇక్కడ ఇప్పటివరకు ఇండియా 5 మహిళలకు భారతరత్న అవార్డు ఇచ్చింది, 4 సైంటిస్టులకు భారతరత్న అవార్డు ఇచ్చింది, 2 విదేశీయులకి భారతరత్న అవార్డు ఇచ్చింది, 3 ఆర్టిస్టులకి భారతరత్న అవార్డు ఇచ్చింది, ఒక స్పోర్ట్స్ మ్యాన్కి భారతరత్న అవార్డు ఇచ్చింది. తొలిసారిగా 3 భారతరత్న అవార్డు ఇచ్చారు. రీసెంట్లీ 5 ఇచ్చారు. మొత్తం 53 మందికి భారతరత్న అవార్డులు ఇచ్చారు. 5, 4 ఇక్కడ 9 అండి. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవి కాలం కూడా 9 సంవత్సరాలే. ఇండియాలో ఉన్న పిరికోర్జులు కూడా 9. ఈ దేశంలో అత్యధికమైన టైగర్ రిజర్వ్ సెంటర్స్ ఉంది. మధ్యప్రదేశ్లో కూడా 9 ఉన్నాయి. ఇండియా మొత్తం 58. 57 రతపాని, 58ది మాధవ్. ఇక్కడ ఈ 2 మధ్యప్రదేశే. ఈ మధ్యన కూనో ఆఫ్రికా చీతలకి ప్రసిద్ధిగాంచింది. ఈ కూనో సంరక్షణ కేంద్రాన్ని నుండి 2 చీతల్ని మధ్యప్రదేశ్లో గాంధీ సాగర్ యొక్క వన్యప్రాణి అభయారణ్యానికి తరలించారు. ఆన్సర్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఓకే భద్రతా మండలి. ఇక్కడ ఆన్సర్ అండి భద్రతా మండలి. అచిమ్ స్టెయినర్ ఈ సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్. అచిమ్ స్టెయినర్ అండి. అయ్యా యునెస్కో అంటే అడ్రే అజౌల్ అండి. అడ్రే అజౌలా యునెస్కో డైరెక్టర్ జనరల్. యునెస్కో వెరీ ఇంపార్టెంట్ అండి. యునెస్కో ఈ మధ్య మెమోరీ ఆఫ్ ది వరల్డ్ లిస్ట్లో ఇండియా నుండి భగవద్గీతకి, నాట్య శాస్త్రానికి చోటు కల్పించింది. ఇండియా నుండి 43టికి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు కల్పించింది. 43వ ప్రాంతం మొయిదాన్ ప్రాంతం అండి. ది మ్యూజిక్ సిటీ ఆఫ్ ఇండియా అంటే గ్వాలియర్. ది లిటరేచర్ సిటీ ఆఫ్ ఇండియా అంటే కోజికోడ్ అండి. ఇక్కడ కోజికోడ్. మరి యుఎన్డిపి అండి. యుఎన్డిపి యొక్క డైరెక్టర్ జనరల్ అచిమ్ స్టెయినరు. యూనిసెఫ్ అంటే ఇక్కడ క్యాథరిన్ రసెల్. క్యాథరిన్ ఇక్కడ రసెల్ అండి. ఇక్కడ ఐఎల్ఓ అంటే ఇక్కడ సార్ గిల్బర్ట్ అంగోబ్ అండి. ఇక్కడ ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్. ఏ టైప్లో అడిగినా క్యాచ్ చేయాలండి. ఐఎల్ఓ హెడ్ ఆఫీస్ జెనీవా నగరమే, WTO జెనీవా నగరమే, WHO జెనీవా నగరమే, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హెడ్ ఆఫీస్ కూడా జెనీవా నగరం అండి. ఈసారి గ్యారెంటీ నువ్వు ఒక టీచర్గా ఉండాలి, నువ్వు కానిస్టేబుల్గా ఉండాలి, నువ్వు అనుకున్న లక్ష్యంతో ఇక్కడ తిరిగి వెళ్ళాలి. గతంలో ఎక్కడ విఫలమైనవు, ఎక్కడ కోల్పోయినావు, ఈసారి నీదంటూ ఒక జాబ్ ఉండాలి, నువ్వంటే ఒక విన్నర్గా నిలబడగలగాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ ఇక్కడ రాదండి. ఈ క్రింది వారంలో సార్క్ సంస్థతో సరికానిది అడిగిండు. గ్యారెంటీ అండి. అంతర్జాతీయ సంస్థలు ఎన్ని సంస్థలు ఉన్నాయో ఒక్కొక్క సంస్థ తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క సంస్థ నుండి ఏ ప్రశ్న అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ చేసే విధంగా ఏందండి. ఇక్కడ మొత్తం 8 సభ్య దేశాలండి. 8 సభ్య దేశాలు, 18 మీటింగ్లు అయిపోయినాయండి. ఇక్కడ ఇండియా 3 సార్లు నిర్వహించిందండి.
సార్కులో సభ్యత ఉండి ఇంతవరకు ఒక్క మీటింగ్ను కూడా నిర్వహించని ఏకైక దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ అండి. ఇక్కడ సార్కులు ఎన్ని కంట్రీస్ అండి? 8. ఓకే, ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాపులేషన్ ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9. సార్కులో ఎన్ని దేశాలు ఉన్నాయి? 8. ఓకే, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా స్థానం ఎంత? 1985. సార్క్ ఏ ఇయర్లో ఏర్పడింది? 1985. సార్క్ హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? నేపాల్ క్యాపిటల్ కాఠ్మాండు. సార్క్ ఎన్ని మీటింగ్లు అయిపోయినాయి? 18 మీటింగ్లు. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18. ఎన్నో లోక్సభ ఇది? 18. త్రిపుర ఏమైంది? 81. జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలన్నీ 81 అసెంబ్లీ స్థానాలండి. ఈ టైపులో ఈ లెవెల్లో నీకు పూర్తిగా అవగాహన ఉండాలి. ఎగ్జామినర్ ఏ లెవెల్ అడిగినా కూడా టోటల్ ఇక్కడ గుర్తుండే విధంగా ఉండాలి సార్. బ్రిక్స్ గురించి గ్యారెంటీ అడుగుతాడు. ప్రతి పోటీ పరీక్షలో బ్రిక్స్ గురించి ఉంటుంది. బ్రిక్స్ సంస్థతో సరికానిది ఏది? ఇందులో ఇండోనేషియా సభ్యత్వాన్ని స్వీకరించిందా? 17వ బ్రిక్స్ మీటింగ్ బ్రెజిల్లో జరగబోతుందా? న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఈ సంస్థకు సంబంధించిందా? ఈ సంస్థ చైర్మన్ ఇప్పుడు రష్యా కొనసాగుతుందా? ఏందండి ఇక్కడ? అయ్యా 2025 జనవరి 6వ తేదీ నాడు ఈ బ్రిక్స్లో ఇండోనేషియా సభ్యత్వాన్ని ఇక్కడ స్వీకరించిన సంఘటన సార్. బ్రిక్స్లో ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 2010లో మెంబర్షిప్ తీసుకుంది. ఈజిప్టు, ఇథోపియా, ఇక్కడ ఇరాన్ కంట్రీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవి 2024 జనవరి 1న మెంబర్షిప్ తీసుకుంటే ఇండోనేషియా ఇక్కడ 2025 జనవరి 6న మెంబర్షిప్ తీసుకుంది. ఇప్పటికీ 17వ బ్రిక్స్ సమావేశం త్వరలో బ్రెజిల్లో జరగబోతుంది. కాపీలో రారాజని కూడా పిలుస్తున్నాం. ఈ ప్రపంచంలో అతిపెద్ద నది అమెజాన్ కూడా ఇక్కడే ప్రవహిస్తుంది. పొడవైందంటే నైలు, పెద్దదంటే అమెజాన్ సార్. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు షాంఘైలో ఉంది. ఈ బ్రిక్స్ సంస్థకు సంబంధించింది సార్ ఇక్కడ. కానీ ప్రజెంట్లీ తప్పు. బ్రిక్స్ సంస్థ చైర్మన్ మాత్రం ఎవరు సార్ అంటే ఇక్కడ ఓకే, లూయిజ్ ఇనాసియో డసిల్వో. బ్రెజిల్ ఇక్కడ కొనసాగుతుంది. మరొకటి సార్ ఇక్కడ G8 దేశాలండి. గ్యారంటీ లేటెస్ట్ ఇక్కడ నుంచి ప్రశ్న ఉంటుందండి. G8 దేశాలతో సరికానిది ఏది? ఇలా అడుగుతాడండి ఇక్కడ. 1975లో స్థాపించారు. ఓకే, G7 అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల సంస్థ. ఓకే అండి. 51వ సమావేశం కెనడాలో కననాస్కీలో జరుగుతుంది. కెనడాలో రష్యా ఇందులో 1998లో చేరితే 2014లో రష్యా సభ్యత్వం రద్దయింది. ఇంతవరకు రష్యాను తీసుకోలే. ఇందులో ఉన్న దేశాలండి ఇప్పుడు ఇక్కడ ఓకే, జపాను, జర్మనీ, ఫ్రాన్సు, అమెరికా, కెనడా, బ్రిటను, ఇటలీ. ఈ దేశాలండి. రేపు గ్యారెంటీ ఇక్కడ నుంచి అడిగిన క్యాచ్ చేస్తాం మీరు. వెరీ ఇంపార్టెంట్ అండి. 2025కు G20 దేశాల సమావేశం జోహాన్స్బర్గ్లో నిర్వహించనున్నారు. దీంతో G20 దేశాలతో సరికానిది ఏందండి? ఇండియాలో ఈ సమావేశం 2023లో జరిగిందా? ఆఫ్రికా యూనియన్ ఇందులో మెంబర్షిప్ తీసుకుందా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మెంబర్షిప్ తీసుకుందా? 99 సెప్టెంబర్ 25 నాడు స్థాపించారు. సంబంధం లేనిదే సార్. రేపు ఏమంటాడు? జీకే నుండి ఇండియాలో ఏ ఇయర్లో G20 మీటింగ్ జరిగింది అంటాడు. లేదా ఇండియాలో జరిగిన G20లో ఏ సంస్థ సభ్యత్వం తీసుకుందని అడుగుతాడు. లేదా ఓకే, ఏ ఇయర్లో G20 ఏర్పడిందని చెప్పి అడుగుతాడు. ఓకే, రేపు 2025కి G20 మీటింగ్ ఇది ఎక్కడ జరగబోతుంది అడుగుతాడు. సౌత్ ఆఫ్రికాలో జోహాన్స్బర్గ్లో జరగబోతుంది సార్. ఇక్కడ 9th బిట్ అండి. 2025 ఏప్రిల్ 3-4 తేదీలో బీమ్స్టెక్ యొక్క ప్రతినిధుల సమావేశం బ్యాంకాక్లో నిర్వహించారు. బీమ్స్టెక్తో సరైన వాటిని గుర్తించారు. ఏందండి? ఇప్పటికి 6 సమావేశాలు పూర్తయినవి. భారత్లో ఒక్కసారి నిర్వహించారు.
మొత్తం 7 సభ్య దేశాలు, థాయిలాండ్ చైర్పర్సన్ కొనసాగుతుంది. తప్పిది బంగ్లాదేశ్ చైర్పర్సన్గా కొనసాగుతుంది. ఒక బంగాళాఖాతం యొక్క తీర ప్రాంత దేశాలండి. ఇందులో శ్రీలంక, బంగ్లా, నేపాల్, భూటాన్, మయన్మార్, థాయిలాండ్, ఇండియా అండి. బంగాళాఖాత తీర ప్రాంత దేశాలు శాస్త్ర సాంకేతిక రంగంలో, వాణిజ్య రంగంలో ఉమ్మడిగా రాణించాలన్న లక్ష్యంతోనే 1990 ఇక్కడ 7 జూన్ 6 నాడు ఢాకా కేంద్రంగా ఈ సంస్థ ఏర్పడింది. ఎన్ని బ్రిక్స్ మీటింగ్ అయిపోయినాయి? 6. ఐక్యరాజ్య సమితిలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 6. ఓకే, నోబెల్ మంది ఎన్ని రంగాలు ఇస్తున్నారు? 6. భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 6. గతంలో నుండే 7. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 6. 7 ఏమైంది? 76. 76 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇండియా అటార్నీ జనరల్ ఇక్కడ ఓకే, ఏలి తోక చుక్క ఎన్నిళ్ళకు ఒక్కసారి కనిపిస్తుంది? 76 ఏళ్ళకు ఒక్కసారి. ఓకే, ఇక్కడ వాలీబాల్ ఎంతమంది ప్లేయర్స్? 6. కబడ్డీలు ఎంతమంది? 7. గతంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉండే? 7. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 6. ఇలాంటి అంశాలన్నీ కూడా మన యాప్లో మీకు ఉంటాయి. యాప్ను పర్చేజ్ చేయండి. ఓకే, టోటల్ ఎన్ఎఫ్ ఇక్కడ ఏపీ హైకోర్టు జాబ్స్ కానీ, డిఎస్సి కానీ, కానిస్టేబుల్ కానీ, తెలంగాణలో కూడా ఏ ఎగ్జామ్ రాసినా కూడా టోటల్ ఎన్ఎఫ్ అయ్యే విధంగా ఉంటాయి. ఈ క్రింది వాళ్ళు నామ సంస్థతో సరైన వాటిని గుర్తించండి. ఎందుకడ 120 సభ్య దేశాలు ఉన్నాయి. ఉగాండా చైర్పర్సన్ కొనసాగుతుంది. 1955లో ఆవిర్భవించింది. 20 సమావేశాలు పూర్తయినాయి. ఇప్పటి వరకు నామ్ సమావేశం 19 కంప్లీట్ అయినాయి సార్. 2024లో ఉగాండా క్యాపిటల్ ఇక్కడ ఉగాండా క్యాపిటల్ కంపాలలో నామ్ మీటింగ్ జరిగిందండి. 1955లో ప్రతిపాదిస్తే 1961లో స్థాపించారు. 120 సభ్య దేశాలు ఉంటాయి ఇక్కడ. నామ్లో టోటల్ 120 కంట్రీస్ ఉంటాయి సార్. టోటల్ ఎనప్పండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంతర్జాతీయ సంస్థలు సంబంధాలు ఉండి ఇక్కడ నుండి ప్రశ్నలు ఏంది, ఎగ్జామ్ పేపర్ ఉండదు. మన యాప్లో టోటల్ ఇక్కడ స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ కోర్స్ ఉంది మీకు. ఎనీ ఎగ్జామ్లో ఇంపార్టెంటు. ఎందుకంటే ఈసారి ఏదో ఒక జాబ్తో మీరు తిరిగి వెళ్ళాలి, మీకు క్వాలిటీ సబ్జెక్ట్ ఇవ్వాలనే యొక్క లక్ష్యంతోనే మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.